రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఒక్క అర్ధ విజయము అంటే పూర్తి మెజారిటీ సాధించలేక మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఒక రకంగా పూర్తి విజయం కాదు, అలాగని పరాజయం అసలు కానే కాదు, కానీ పూర్తి విజయం కాదు. ఈ కొద్దిపాటి తేడా రాగానే భారతీయ జనతా పార్టీ బాడీ లాంగ్వేజ్లో మార్పు వచ్చింది. భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రజలు చూసే దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. అంటే అమిత్ షా, నరేంద్ర మోదీలను ఈరోజు చాలామంది ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడాను ప్రశ్నించేటటువంటి పరిస్థితి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. సో మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఒక కష్టకాలం నుంచి వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి మెజారిటీ లేదు. ఆ మెజారిటీని నిలబెట్టుకుంటూ లోకసభలో మిగతా తన పనిని గతం కన్నా తాము భిన్నంగా లేము, అంతే జోరుగా, అంతే హోరుతో, అంతే హుషారుతో, అంతే నిర్ణయాత్మకంగా పనిచేస్తున్నామన్నటువంటి మెసేజ్ను పంపవలసి ఉంది. లేకపోయినట్టయితే మన్మోహన్ సింగ్ 2.0 ప్రభుత్వం లాగా ఇది తయారవుతోందా అన్నటువంటి ప్రశ్నలు వస్తాయి. సో భారతీయ జనతా పార్టీ ముందు తక్షణము రానున్నటువంటి 5-6 నెలల్లో 5 ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ 5 అతిపెద్ద సమస్యల్ని భారతీయ జనతా పార్టీ దాటుకోగలిగినట్టయితే బహుశా 2024 ఎన్నికల ఫలితాలు ఇచ్చినటువంటి షాక్ నుంచి పార్టీ బయటకు రాగలుగుతుంది. ఈ 5 అంశాల్లో కూడాను పార్టీ మందకొడిగా ఉన్నా, లేకపోతే అనుకున్న రీతిలో ఫలితాలు సాధించలేకపోయినా పార్టీకి చాలా పెద్ద అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ సవాళ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలా చీలిపోయే పార్టీ కాదు, లేకపోతే 2 ముక్కలైపోయే పార్టీ, అధ్యక్ష పదవికి ఇటువంటి వాటికి పోటీలు పెట్టుకునేటటువంటి పార్టీ కాదు. ఆ పార్టీ సంస్కృతి వేరు అయినప్పటికీ సవాళ్ళు ఉండబోతున్నాయి. దీనిలో మొట్టమొదటి సవాలు తక్షణము బీజేపీ ఎదుర్కొనేటటువంటి సవాల్ ఏంటంటే, లోకసభలో మొత్తం మీద మిత్రపక్షాల సాయంతో మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలను కలుపుకున్న ఎన్డీఏగా కూడాను మెజారిటీ ఏదైతే ఉందో ఆ మెజారిటీని కోల్పోయింది. ఉదాహరణకి మనం లెక్కన కనుక చూస్తే రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండాలి. అందులో ఒక 19 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఈ 19 సీట్లలో 10 సీట్లలో పోటీ చేసినటువంటి రాజ్యసభ అభ్యర్థులు లోక్సభ నుంచి గెలవడం వల్ల రాజీనామా చేశారు. ఒక స్థానము కె కేశవరావు కాంగ్రెస్లో చేరినందుకు రాజ్యసభకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 4 బీజేపీ నామినేట్ చేసినటువంటి అభ్యర్థులు మహేష్ జట్మలాని, రాకేష్ సిన్హా, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సోనల్ మాన్ సింగ్, వీళ్ళ పదవీ కాలం పూర్తయిపోయింది. సో మొత్తం 19 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సో 245లో 19 తీస్తే మిగతా ఉన్నటువంటి స్థానాల్లో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు కలిపి 110 స్థానాలు ఉన్నాయి. 140 స్థానాలు ఉంటే మెజారిటీ ఉన్నట్టు. ఇప్పుడు 110 మాత్రమే ఉన్నాయంటే 30 సీట్లు తక్కువ ఉన్నాయి. ఇందులో బీజేపీకి సొంతంగా 86 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఫలితాల నేపథ్యంలో ఈ పార్టీ తన సంఖ్యను పెంచుకోవడం కొంత కష్టం కావచ్చును. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గొప్పగా ఏం లేదు. యూపీ అంతా కలిపితే 87 సీట్లు, అందులో కాంగ్రెస్కి 26 సీట్లు. త్వరలో ఇంకో సీటు గెలవబోతున్నారు, అది 27కి వెళ్ళే అవకాశం ఉంది. న్యూట్రల్ అంటే ఏ పార్టీకి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, ఈ పార్టీలకు చెందినటువంటి రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కలిపి 29 మంది ఉన్నారు. అంటే 19 ఖాళీ స్థానాలు. ఈ 19 ఖాళీ స్థానాల ఎన్నికలు కనుక జరిగినట్టయితే భారతీయ జనతా పార్టీకి తన బిల్లులను పాస్ చేసుకునే విషయంలో చాలా పెద్ద కసరత్తు చేయవలసి వస్తుంది. ఇది మొట్టమొదటి సమస్య. రెండవ ప్రధానమైన సమస్య, మహారాష్ట్రలో ఎన్నికలు రాబోతున్నాయి. మహారాష్ట్రలో
ఈసారి భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఓట్ల శాతము దాదాపుగా అంతే ఉన్నప్పటికీ 27% నుంచి 26%కి తగ్గింది, దాదాపుగా అంతే ఉన్నట్టు. కానీ సీట్ల విషయంలో బీజేపీ 28 సీట్లలో పోటీ చేస్తే కేవలము 9 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాబట్టి బీజేపీకి చాలా గ్రౌండ్ వర్క్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన ప్రభావాన్ని పొందాలి, పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఏక్నాథ్ షిందేకి సంబంధించినటువంటి శివసేన బెటర్గా పర్ఫామ్ చేసింది, కానీ బీజేపీ ఈసారి మహారాష్ట్రలో చాలా గట్టి దెబ్బను ఎదుర్కొన్నది. కాబట్టి దీనిని తట్టుకోవడం బీజేపీ ముందున్నటువంటి, దీనిని అధిగమించడం బీజేపీ ముందున్నటువంటి రెండవ అతిపెద్ద తలనొప్పి. మూడవది హర్యానా. 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ఏడాదిలో అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గత 2 సార్లు 2014లో 10 సీట్లలో 9 సీట్లు బీజేపీ గెలుచుకుంది, 2019లో 10కి 10 సీట్లు గెలుచుకుంది. ఈసారి బీజేపీ అన్ని సీట్లు గెలుచుకోలేదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. పర్యవసానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా ఉత్సాహంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ 90 సీట్లలో మెజారిటీని సంపాదించుకోగలగాలి, కోల్పోయినటువంటి జాట్ ఓట్లను సంపాదించుకోవాలి. వీటితో పాటు మిగతా కాస్ట్ కాంబినేషన్స్ని సరిగ్గా చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి నాయాబ్ సింగ్ తన పనితనాన్ని నిరూపించుకోవాలి. ఈ 4-5 నెలల్లో పరిస్థితిని మార్చగలగాలి. ఇది బీజేపీ ముందున్నటువంటి అతిపెద్ద సవాలు. 4వ అతిపెద్ద సవాలు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చాలా, ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో అతిపెద్ద దెబ్బ ఉత్తరప్రదేశ్లో తగిలింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 30కి పైబడి సీట్లను కోల్పోయింది, లోక్సభ సీట్లను. పర్యవసానంగా ఓవరాల్ టాలీ బీజేపీకి కావలసినటువంటి మెజారిటీ సీట్లు ఉత్తరప్రదేశ్ నుంచి తగ్గినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో ఈ 2027 అసెంబ్లీ ఎన్నికల్ని గెలుచుకోవాలి, 3వసారి అధికారంలోకి రావాలి. అంతకు ముందు 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 10 స్థానాల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ గెలుచుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఎంతో కొంత మళ్ళీ పార్టీ ఏదైతే దెబ్బతిందో ఆ దెబ్బ నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి ఆ పార్టీ పరంగా చూస్తే వస్తున్నటువంటి వార్తలు అంత ఉత్సాహజనకంగా లేవు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్కి, అదేవిధంగా అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి కేశవ్ ప్రసాద్ మౌర్యకి మధ్య సత్సంబంధాలు లేవు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కేశవ్ ప్రసాద్ మౌర్య 2-3 సార్లు ఢిల్లీకి వెళ్ళారు, అమిత్ షాని కలిశారు, నడ్డాని కలిశారు. అయితే వాళ్ళు ఆదిత్యనాథ్తో కలిసి పనిచేయమని చెప్పి దృఢంగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ కూడా కొంత నిర్ణాయకంగా పార్టీకి సంబంధించిన స్టేట్ యూనిట్ని, అదేవిధంగా మంత్రివర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచనలో ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడాను కొంత పరిస్థితిని అక్కడ ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. సో ఇది ఇలా కొనసాగుతుండనే కేశవ్ ప్రసాద్ మౌర్యకి అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఒక పిలుపునిచ్చారు. 100 లావ్ సీఎం సర్కార్ బనావ్ అని చెప్పి, నువ్వు 100 మంది ఎమ్మెల్యేలతో సహా నువ్వు గనక వచ్చి సమాజ్వాదీ పార్టీలో గనక చేరినట్టయితే నిన్ను నేను ముఖ్యమంత్రి చేస్తాను అన్నారు. కేశవ్ ప్రసాద్ మౌర్య మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వెళ్ళినటువంటి నాయకుడు, బీజేపీలో ఆది నుంచి ఉన్నటువంటి నాయకుడు. అంత తొందరగా వెళ్తాడని అనిపించటం లేదు, వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఓవరాల్గా పార్టీకి సంబంధించినంత వరకు ఇది ఒక గడ్డు కాలము. దీని నుంచి బయటకు రావాలి. ఇది 4వ ఛాలెంజ్. రానున్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలలో అత్యధిక స్థానాల్ని బీజేపీ గెలుచుకోవాలి, తద్వారా ప్రభావాన్ని తిరిగి పొందాలి. ఇది 5వ ఛాలెంజ్. ఈ 5 అతిపెద్ద తలనొప్పుల్ని బీజేపీ వీలైనంత త్వరగా వీటి నుంచి బయటపడకపోయినట్టయితే పార్టీ మరిన్ని సవాళ్లను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.